So a square and a rectangle have the same area. The length of each side of a square is 6 centimeter and the length of the rectangle is 12 centimeter. What is the breadth of the rectangle? సో క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ అలాగే రెక్టాంగిల్కి సంబంధించిన డేటా ఇచ్చాడు, అవునా. సో ద స్క్వేర్ ఏరియా అలాగే రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది మనకి ఈక్వల్ అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్? ఏ స్క్వేర్ కదా, అవునా, ఏ స్క్వేర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్, అవునా. సో క్వశ్చన్లో క్లియర్గా చూస్తే మనకేంటి, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడు 6 సెంటీమీటర్. సైడ్ 6 అయినప్పుడు ఏరియా ఏమవుతుంది, 36 కదా. 6 స్క్వేర్ చేస్తే 36 వస్తుంది, అవునా. సో లెంత్ ఇచ్చాడు ఆల్రెడీ ఎంత, 12 సెంటీమీటర్ అని, అవునా. బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ 36 వచ్చిందంటే రైట్ సైడ్ కూడా 36 రావాలి కదా. సో 36 రావాలంటే 12 3s అనే కదా, అవునా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బ్రెడ్త్? బ్రెడ్త్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్గా చూడండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.